ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజినీవతి వీణామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదలి వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? 1-2-2024, 29-2-2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం. ఆ తర్వాత చూసినట్లయితే ముఖ్యమైనటువంటి విషయం పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. చాలా కొన్ని విషయాలలో విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విశేషాల్లో మనకి ఏంటంటే కనుక కాస్త ఆచితూచి వ్యవహారం చేసుకోవాలనిపిస్తుంది. ఎందువలన అంటే రవి కూడా ప్రయాణం అయ్యి మాస మధ్యంలో మన కుంభరాశిలో ప్రవేశించడం, అదేవిధంగా ద్వాదశంలోకి కుజబుధులు ప్రయాణం చేసి రావడం, వీటిలన్నింటి రీత్యా కూడా కాస్త అంటే ఏమిటంటే 50-50 ఛాన్స్లో మనం ముందుకు పెడతామనే విషయాన్ని మనం చూసుకుంటూ మనం ముందుకు పెడదాం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని మాటలు కానీ మాటలు కోటలు దాటుతా అంటూ ఉంటాం కదా, అలా మన మాటే మనకి శుభం కలిగిస్తుంది, మన మాటే మనకి శత్రువులను పెంచుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ బాగా గమనించుకొని చాలా జాగ్రత్తగా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏమైనా బళ్ళు నడిపేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వ్యవహారాల్లో కానీ వాదోపవాదాలు చేసుకునే దగ్గర కానీ తీర్పులు చెప్పే చోటకు కానీ ఎక్కువ వెళ్లకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ఎందువలన అంటే కనుక అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి మనకి వాదోపవాదాల్లో మనకి నిందలు నిష్ఠూరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం చెప్పాలంటే కనుక అకస్మాత్తుగా కొన్ని ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే ఏమిటంటే ధనం కానీ కాలం కానీ మనకి ఖర్చు అయిపోతే తిరిగి రావు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ప్రతిరోజు విడవకుండా మానకుండా కాలాన్ని కానీ దుర్వినియోగం చేయకండి, అలాగే దుబారా ఖర్చులు చేయకండి. ఆ విషయం తప్పనిసరి అన్నమాట, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు టగడగా ఖర్చు పెట్టేస్తాం, మనకు ఖర్చుకు కావాలంటే ఇచ్చే నాదుడు కనపడ్డు. ఆ విషయంలో మనం తగిన జాగ్రత్తలే ముందు ప్లానింగ్గా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా ఏమిటంటే కనుక ఆర్థిక వ్యవహారాలు కూడా సర్దుకుపోవాలండి. ఆర్థిక వ్యవహారాల్లో సర్దుకుపోకపోతే చాలా 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 మనకి మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులుగా మారే అవకాశం కనపడుతుంది. అందువల్ల కొన్ని విషయాల్లో మనం ఖర్చు విషయంలోని కొన్ని విషయాల్లో అవతల వాళ్ళ మాటని మనం తప్పనిసరిగా స్వీకారం చేయాలి. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని కానీ వీధిలో వాళ్ళని కానీ సహోద్యోగులను కానీ వృత్తుల్లో వ్యాపారంలో ఉన్న వాళ్ళని కానీ మనం తానొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యాన్ని మనం చదువుకోవాల్సిందే తప్పదు ఈ మాసంలో. తర్వాత ఏంటంటే కనుక ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని సూచనలు కానీ ఏదైనా తీర్థయాత్రలు చేయడం కానీ లేకపోతే ఏదైనా దైవ దర్శనాలు కానీ చేస్తూ ఉంటే మీకు తెలియకుండా దైవ బలం వలన
కొన్ని పరిస్థితుల్ని మీరు అధిగమించగలుగుతారు. అది ఒక చెప్పతగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మనకి తెలియకుండానే మన మీద అంటే ఏమిటి, మనం వాళ్ళకి ఫరగా చేస్తే వాడ మల్లన్న, ఫరగా చేయకపోతే బోడి మల్లన్న అనేవాళ్ళు కాస్తంత మనకి పక్కలో బల్లెంలా తగులుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు పొగిడారని పొగడ్తకి పొంగిపోకండి, తెగిడారని నిరాశపడద్దు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమిటంటే కనుక ఒక అపకీర్తి అనేది మనకి కనపడుతోంది. చిన్న చిన్న చికాకులు, తర్వాత అపకీర్తి, కోపాలు, మన యొక్క మాట తీరు వలన అవతలి వాళ్ళు అంటే మనం ఒక్కసారి అయితే పోనీలే ఏదో సర్దుబాటు చేసుకుంటాం, రెండోసారి మూడోసారి అదే విషయం మనల్ని కవ్వించినట్టుగా మాట్లాడటం వల్ల మనం కూడా మాటలు వదిలేస్తాము. ఆ తర్వాత మన మీద వాళ్ళ విమర్శలు కోటలు దాటుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండే కాలం అని అనుకోండి. మాఘమాసం చూసినట్లయితే కనుక మనకి అందుకని కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో ఏంటంటే అపకీర్తి పాలు చేశారని మనం గట్టిగా పట్టుకుని అడిగామనుకోండి, వాళ్ళు ఇంకా అది రచ్చ చేసేస్తారు. అందువల్ల వివాహ విషయాల్లో కానీ బంధుమిత్రులతో కానీ వాదన మాత్రం పనికి రాదు. ఇంట్లో భార్యతో, భర్తతో, కుటుంబ సభ్యులతో వాదనలు కాకుండా ముక్తసరిగా లిమిటెడ్ కంపెనీతో ఉండడమే చెప్పదగిన సూచన. అంతేగాని అందరూ మనవాళ్లే కదా అని మాట్లాడేస్తే ఆ తర్వాత నిందలు నిష్ఠూరాలు మీకే వస్తాయి. మీరు స్వీకరించాల్సిందే, తప్పదన్నమాట. అలాంటి కాలం కనిపిస్తోంది, జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక సమర్థించుకో కొన్ని ఖర్చులు వచ్చి పడిపోతాయండి. వాళ్ళు పలానా విధంగా మనకు మర్యాద చేశారు, మనం పెట్టాల్సిందని మన ఇంట్లో వాళ్ళు వాళ్ళ శుభకార్యాల విషయంలో గట్టి పట్టుపడతారు. లేకపోతే మన ఇంట్లో శుభకార్యాల విషయంలో కూడా మనం ఇంత ఇవ్వాల్సిందే, ఇచ్చేద్దాం అని గట్టి ఇచ్చేస్తారు. అప్పుడు మీరు విసుక్కున్నా కోపగించినా మీకే ఇంట్లో గొడవలు గందరగోళాలు జరుగుతాయి. అందుకని ఖర్చుల విషయంలో మీరు ఎంత విసుక్కున్నా తప్పదు, తగ్గించుకొని ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా ఏంటంటే కనుక కొన్ని ముఖం చాటు వేస్తారండి. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు మనల్ని చూసి ముఖం చాటు వేస్తారు. అందువల్ల కొంచెం అన్ని విషయాల్లోని కూడా చాలా తెలివితేటలుగా, చాలా ప్లానింగ్ మాస్టర్ మీరు ఈ నెలలో అయితే మీరు అన్నీ అధిగమించేస్తారంతే. దానికి నిమిత్తం మీరు చేయాల్సింది ప్రతిరోజు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, తర్వాత రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః సూర్య భగవాను పూజించడం. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే ఆయనకు 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం. చక్కగా మాఘపాద వారాలు అన్ని వారాల్లోని కూడా పరమాన్నం వండి ఆయనకు నివేదన చేసి పేదవాళ్ళకి పంచడం. పేద పిల్లలు ఉంటారు కదా, ఎక్కడన్నా కొంచెం మంచి స్లమ్ ఏరియాకి వెళ్ళి ప్రసాదం అని వాళ్ళకి చిన్న ప్యాకెట్లు చేసేసి ఇవ్వడం వల్ల అన్ని విధాలా కూడా మీ యొక్క చేతి ప్రసాదం 10 మంది తినాలండి. గుర్తుపెట్టుకోండి. ఆదివారం పూట ఆ కార్యక్రమం పెట్టుకోండి. రెండో విషయం ఏమిటంటే చక్కగా మీరు చేయాల్సింది మర్చిపోకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మనకు ధైర్యం వస్తుంది, మొట్టమొదట కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే.